లేకపోతే నీళ్లు రావట్లేదా? అసలు మీ పొలానికి కరెంటు సౌకర్యమే లేదా? నీరు అందుబాటులో ఉన్నా పొలానికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారా? అయితే మీ కష్టాలకు ఇక కాలం చెల్లింది. ఓ టీవీ మెకానిక్ చేసిన ప్రయోగం అద్భుతాన్ని ఆవిష్కరించింది. బోరుబావి గాలి ఉంటే చాలు, ఎంచక్కా నీటిని తోడేయచ్చు. కరెంటుతో అస్సలు పని లేదు, పైసా ఖర్చు లేదు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? సరికొత్త ఆలోచనతో ఆ యువ మెకానిక్ చేసిన ఈ వినూత్న ప్రయోగం లక్షల మంది రైతులకు సరికొత్త దారి చూపుతోంది. గాలి ద్వారా నీటిని తోడే ఈ మర యంత్రం చేసే అద్భుతాన్ని మనము చూసొద్దాం రండి. ఈయన ఇంజనీర్ కాదు, పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి అంతకంటే కాదు, ఒక సాదాసీదా టీవీ మెకానిక్. ఈయనకు వచ్చిన ఆలోచన ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశానికి రైతు వెన్నెముక అంటారు. అలాంటి రైతులకు ఇప్పుడు ఈ టీవీ మెకానిక్ వెన్నెముకగా మారుతున్నారు. ఈయన పేరు పఠాన్ సైదా. ఒక సాధారణమైన టీవీ మెకానిక్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఈయన స్వగ్రామం. మొదటి నుంచి ప్రయోగాలంటే ఆసక్తి, చేసే పనిలో ఏదో సాధించాలనే తపన, పట్టుదల ఉండేది. రైతులు సాగునీటి కోసం కరెంటుతో నానా కష్టాలు పడడం, రాత్రి సమయాల్లో పంట పొలాలకు నీటి కోసం వెళ్లటం, మోటార్లు ఆన్ చేసే క్రమంలో కరెంటు షాకులతో చనిపోవడం వంటి సంఘటనలు పఠాన్ సైదాను కలచివేశాయి. ఈ క్రమంలోనే రైతులకు కరెంటు కష్టాలు తీర్చాలనే ఆలోచన మొదలైంది. ఇదే ఇప్పుడు గాలిమర యంత్రం రూపంలో ఈ అద్భుతానికి నాందిగా నిలిచింది. మొదట్లో పవన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే దిశగా గత కొన్నేళ్ల నుండి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే కరెంటు కూడా అవసరం లేకుండా గాలి ద్వారా భూమిలోని నీటిని పైకి రప్పించాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో రైతుల కష్టాలు తొలగిపోతాయని భావించారు. దీనికి అనుగుణంగా సమాచారాన్ని సేకరించారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ అద్భుతమైన యంత్రాన్ని సృష్టించారు. ఇప్పుడు ఈ యంత్రం విజయవంతమై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బోరు, గాలి ఉంటే చాలు, ఈ యంత్రం ద్వారా పాతాళ గంగ ఉబికి వచ్చి పంట పొలాలకు పారుతుంది. చేపల చెరువులకు నిరంతరాయంగా నీరు పెట్టుకోవచ్చు. పఠాన్ సైదా అద్భుత సృష్టికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ గాలిమర యంత్రం. దీన్ని ఇనుము, పీవీసీ పైపులతో తయారు చేశారు. ఇతర గాలిమరల్లోని రెక్కలు గాలి వీచే దిశను బట్టి తిరుగుతూ ఉంటాయి. అయితే గాలి దిశలు మారినా రెక్కలు తిరిగే దిశ మాత్రం మారకపోవటం ఈ గాలిమరలోని విశిష్టత. మొదట సిలిండర్ షేప్లో బేస్ను ఏర్పాటు చేసి ఈ యంత్రాన్ని అమరుస్తారు. ఈ యంత్రానికి మధ్యలో ఒక ఐరన్ పిస్టన్ ఉంటుంది. ఇది ఒక చైన్కు లింక్ చేసి పిస్టన్కు ఇరువైపులా మరో 2 పంపులను సపోర్టుగా ఉంచారు. ఈ సెటప్ను బోరుకు అనుసంధానించి పై భాగంలో 6 ఇనప రెక్కలను రౌండ్ షేప్లో అమర్చారు. వీటిలో 3-4 రెక్కలను కప్పేలా మరో పెద్ద రెక్కను అమర్చారు. దిశలు మార్చుకునే సూత్రం ఆధారంగా వీటిని నిర్మించడంతో ఇవి గాలికి తిరుగుతూ ఉంటాయి. ఇవి తిరుగుతున్న సమయంలో బోరుకి అనుసంధానించిన పిస్టన్ 2 పంపులు కిందికి పైకి కదులుతూ నీళ్లు బయటకు వస్తాయి. ఈ యంత్రం నలుదిక్కులా పనిచేయగలదు. గాలి ఎటు వీచినా యంత్రం ఆ వైపుకు తన దిశను ఆటోమేటిక్గా మార్చుకుని పనిచేస్తుంది. ఇలా 24 గంటలు గాలి వస్తున్నంతసేపు ఈ యంత్రం పనిచేస్తుంది. నిమిషానికి 40 లీటర్లు, రోజుకి సుమారు 1,00,000 లీటర్ల వరకు నీటిని ఈ యంత్రం బయటకు తీయగలదు. గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే చాలు, ఈ యంత్రం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. భూమిలో నీటి లోతును బట్టి ఈ మిషనరీ ఖర్చు ఉంటుంది. ప్రారంభంలో 50,000 నుంచి లోతును బట్టి 1,00,000 వరకు ఖర్చవుతుంది. ఈ గాలిమర యంత్రం తయారీ చేసేందుకు పఠాన్ సైదాకు 9 ఏళ్లు పట్టింది. 2010లో దీనికి శ్రీకారం చుట్టారు. ఆ ఏడాది కరెంటు కోతలు విపరీతంగా ఉండడంతో తన ఇంటిపైనే సొంతంగా కరెంటు తయారు చేసుకునే పరికరాన్ని రూపొందించారు. ఇది తెలుసుకున్న గుజరాత్లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ ప్రోత్సహించింది. దీంతో పూర్తి స్థాయిలో యంత్రాన్ని అభివృద్ధి చేశారు సైదా. ఒక మిషన్ తయారీకి 10 నుండి 12 రోజుల సమయం పడుతుంది. ఇదే కరెంటుతో సంబంధం లేకుండా గాలి మరతో నీళ్లు తీయాలనే ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా 8-9 సంవత్సరాలుగా ప్రయోగం చేస్తున్నాను. దీనివల్ల ప్రతి రైతు కరెంటు సంబంధం లేకుండా, కరెంటు మోటార్లు సంబంధం లేకుండా 24 గంటల గాలి ఉన్నంతసేపు నీటిని తోడి పోస్తూనే ఉంటుంది. ప్రతి రైతుకు ఉపయోగపడేలా దీన్ని నేను డెవలప్ చేస్తున్నాను. 2010లో దీన్ని ప్రారంభించాను నేను ఇన్నోవేషన్ని.
ఇప్పటికి దీన్ని 5-6 చోట్ల నేను బిగించడం జరిగింది. దీన్ని సక్సెస్ చేయగలిగాను. దీనివల్ల రైతుకి శ్రమ తగ్గుతుంది. మోటార్లు కాలిపోవటం కానీ, పొద్దుగులు పొలానికి వచ్చి నీళ్లు పట్టుకోవాలని కానీ ఆ శ్రమ అంతా తగ్గుతుంది. ఇది గాలి ఎటు నుంచి వచ్చినా సరే దిక్కు మార్చుకొని ఆటోమేటిక్గా అదే తిరుగుతూనే ఉంటుంది. 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. ఇది ఖర్చు వాటర్ డెప్త్ లోతుని బట్టి ఖర్చు అవుతుంది. ఈ మిషన్ అయితే ఒక 50,000 దాకా ఖర్చు అయింది. దీని నుంచి మన రోజుకి 1,00,000 లీటర్లు మనం తీయగలిగే కెపాసిటీతో తయారైంది ఈ మిషన్. ఇలానే ప్రతి వ్యక్తి వాళ్ళకి తగ్గ వాటర్ కెపాసిటీ కావాలన్నప్పుడు దాన్ని బట్టి మెటీరియల్ పెంచి కొద్ది గొప్ప కాస్ట్ పెరుగుతుంది. దాన్ని బట్టి డెవలప్ చేసి నేను బిగిస్తూ ఉంటాను. చేయడానికి ఆర్థికంగా వాస్తవంగా నా దగ్గర అయితే స్తోమత లేదు. ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే, ఎవరైనా సరే దాతలు ఎవరైనా సరే, గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయగలిగితే ఇంకా నేను బాగా చేసి ఇన్నోవేషన్ డెవలప్ చేసి దేశానికి కాదు ప్రపంచానికి అందించే స్థాయిలో తీసుకెళ్లగలనని భరోసా ఇస్తున్నాను. ఇప్పటికే పలు చోట్ల ఈ యంత్రాలను అమర్చారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పడమటి గోగులపల్లిలో లక్ష్మయ్య అనే రైతుకు సంబంధించిన రొయ్యల చెరువు వద్ద ఈ యంత్రాన్ని అమర్చారు. 1 ఎకరాకు నీరందించేలా ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు లక్ష్మయ్య. 50,000 రూపాయల ఖర్చుతో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్న లక్ష్మయ్య ఈ యంత్రం బాగా పనిచేస్తోందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు రొయ్యల చెరువుకు సరఫరా అవుతూ ఉండడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ మామూలుగా గాలితో తిరిగేదానికి గాలిమర అనే మిషన్ తయారు చేయించుకొని దాన్ని నీళ్లు గుంటకి పంపింగ్ చేసుకునే దానికి ఉపయోగపెట్టుకుంటున్నాను. ఒక్కోసారి రాత్రుల్లో రావాల్సిన అవసరం లేకుండా అది ఇదే తోడిపోసేటట్టుగా ఉపయోగపడుతుంది. నేను రొయ్యల గుంటలో వేసుకున్నాను. రొయ్యల గుంటకి బాగా ఉపయోగపడుతుంది అనే దాంతో వేయించుకున్నాను. ఉపయోగపడుతుంది. రైతులందరూ దీన్ని వేయించుకొని డెవలప్ చేసేటట్టు మనకి కరెంటు ఉపయోగం లేకుండా దీని ద్వారా అంతా పని చేయించుకునేటట్టు చేయించుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగును. ఈ యంత్రం వల్ల ఆక్వా రైతులతో పాటు ఇతర రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. శ్రమ తగ్గడమే కాకుండా కరెంటు కోసం రాత్రి వేళల్లో పొలాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రైతులు విద్యుత్ షాకులకు గురయ్యే పరిస్థితి కూడా ఉండదు. ఇది రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే కరెంటు ఉండకపోవచ్చు, మోటార్లు కాలిపోతుంటాయి. రైతుకు చాలా ఖర్చుతో కూడుకున్న పని కరెంటు మోటార్లు బిగించి వాటర్ తోడుకోవడానికి. అందువల్ల ఇది గాలితో తిరిగే విధంగా మేము దీన్ని డెవలప్ చేసాము. గాలితో అంటే మనకి 4 దిక్కుల నుంచి గాలి వచ్చినా కూడా ఈ మిషన్ రన్నింగ్లోనే ఉంటుంది. మాకు ఇది దాదాపుగా 10 రోజుల నుంచి 12 రోజులు పడుతుంది సార్ ఒక్కొక్క మిషన్ తయారు చేయడానికి. ఆక్వా రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది సార్ ఈ మిషన్ వల్ల. ఎందుకంటే భూమిలో నుంచి గాలి ఉన్నంతసేపు కూడా వాటర్ తోడుతూనే ఉంటుంది సార్ ఇది. ఇప్పటికే ఈ యంత్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, పేటెంట్ హక్కులు కూడా పొందారు పఠాన్ సైదా. రాబోయే రోజుల్లో అత్యాధునిక పరికరాలతో ఈ గాలిమర యంత్రాలను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతానంటున్నారు. ఈ సామాన్య మేధావికి మట్టి మనిషి అభినందనలు.